క్రీస్తు పునరుద్ధానం మానవాళికి అందించిన అద్భుత సందేశం. ఈ పునరుద్ధానం అంటే యేసు లేచినాడు అని ఒకే మాట చెప్తున్నాం. కాదు కాదు కాదు, అందులో పెద్ద సందేశం ఉంది. ఆ సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి మనం. అందులో మొదటిది ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానం వలన మానవారికి పాప దాసత్వము నుండి విమోచించబడి ఒక నూతన జీవితంలోనికి వచ్చాడు. చూసారా, యేసుక్రీస్తు పునరుద్ధానము అని లేచినాడు అని అరవటం కాకుండా, ఆ పునరుద్ధానం ఏమైందా అంటే ఆయన శరీరధారిగా వచ్చి పాపాన్ని విమోచించి మనల్ని విమోచనార్థమై ఒక నూతన సృష్టించేశాడు. అది ఆ సందేశంలో ఇమిడి ఉన్న ఒక సత్యం. రెండవ సత్యం ఏంటంటే, పోగొట్టుకున్న దైవ మానవ సహవాసాన్ని మరలా పునరుద్ధరించాడు. యేసు ఈ భూలోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఇదివరకు పోగొట్టుకున్నాం మనం. ఆదాము అవ్వలు చేసిన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వలన దేవుడు మనకు దూరమై అగాధం ఏర్పడింది. ఆయన చాలా సమీపంగా వచ్చాడు. ఎంత సమీపంగా వచ్చాడు అంటే, తండ్రిగా ఏమంటాడంటే, ప్రార్థన చేయమని అడిగితే ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి. ఆయన తండ్రిగా మన బిడ్డలమై ఉండగా మన పాప పరిహారాన్ని మనం చెల్లించలేనప్పుడు ఆయన కలువరి శిలువలో దాన్ని చెల్లించి మనల్ని విమోచన, విముక్తి, విడుదల కలగచేశాడు. ఎంత గొప్ప సందేశం ఈ పునరుద్ధానం వల్ల మనకుంది. నీకుందా సందేశం? ఆదివారం వస్తున్నాం, ఏదో చూస్తున్నాం, ఏదో పెత్తనం చేస్తాం, ఏదో మేము పెద్దలు అనుకుంటాం, ఏదో మాకితో అంతా చెందుతుంది అనుకుంటాం, వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళొద్దు, అది భయంకరమైంది. అక్కడ కాలవలసి వస్తుంది. అందుకే వచ్చాడు. మూడవది ఏంటంటే, తిరిగి ఆయన దగ్గర పశ్చాత్తాపడి చేరిన వారిని దేవుని సొత్తుగా చేసి పరలోక పౌరులుగా ఉండే వారసత్వం ఇక్కడే ఇచ్చాడు. అక్కడికి పోయి పొందలేవు. చచ్చినాక పొందదాం, లేకపోతే శిలువ మీద దొంగ మారాడు కదా అప్పటికప్పుడు, నీ చేత కాదు అప్పటికప్పుడు మారటానికి. నీకు అన్న చనిపోయే దొంగ, శిలువ మీద ఉన్న దొంగ, నీవు నేను బతికిన దొంగలం. ఈ బతికిన దొంగ స్వభావం ఇక్కడే పోవాలి. కాబట్టి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన దేవుడి సొత్తైన ప్రజలుగా మనల్ని చేసి పరలోకంలో మనల్ని ఆవిష్కరిస్తాడు. ఆ గొప్ప భాగ్యం మానవుడు ఏదేనో తోటలో పోగొట్టుకున్న భాగ్యం మరలా ఈ పునరుద్ధానం వల్ల మనకు లభించింది. యేసు పునరుద్ధానము అనేది ఒక్క జాతికి, మతానికి, కులానికి కాదు. ఈనాడు కట్టేస్తున్నారు. ఆ కట్టివేయబడిన గాడిదలు యేసు ప్రభుకి అవసరం లేదు. ఎవరైతే కట్టేసుకున్నారో ఆ కట్టేసుకున్న గాడిదలను యేసు ప్రభు దగ్గరికి రానేడు. అది కులానికి, మతానికి, జాతికి, ప్రాంతీయతకి ఎంతమంది కట్టేసుకునే గాడిదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులో జీవించడానికి వీల్లేదు. విడవబడిన గాడిదలు ఎవరైనా ఉంటే సృజనాత్మకమైన శక్తితో ఈ సందేశం వారికి నిరీక్షణ కలిగజేస్తుంది. మేమందరం కూడా పరలోకవాసులుగా ఉంటాం. మాదొక దేశం, మాదొక రాజ్యం. మా కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. కొన్ని పదాలు రాసుకుంది, ఇప్పుడు అవి చూపించటానికి సమయం రాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో మన కొరకు ఒక శ్రేష్టమైన దేశాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. చూసారా, ముందు మన కోసం ఒక శ్రేష్టమైన ప్రపంచాన్ని సిద్ధపరిచాడు. దీన్ని పాపభూయిష్టం చేసేసాం. ఎంత సూర్యరశ్మి, ఎంత అందమైన లోకం, ఎన్ని చెట్లు, ఎంత భోజనం, దీనంతా కలుషితం చేశాం. కలుషితం కానీ మరొక లోకం మన కోసం ఆయన చేశాడు. అక్కడ బంగారు బీదులు ఉంటాయి, అక్కడ వజ్ర ఖచ్చితమైన గృహాలు ఉంటాయి, అక్కడ నిత్యం దేవదూతల్లాగా జీవిస్తాం. పరలోకం మనకి ఇవ్వబడుతుంది. చూసారా, ఆ గొప్ప నిరీక్షణ. ఆయన సొత్తైన ప్రజలను ఇక్కడే కావాలి. నువ్వెవరి సొత్తు? ప్రభుదా సొత్తా లేకపోతే ఇంకోహారి సొత్తా? ఏ సాతాను సొత్తు? నువ్వు ఎవరి సొత్తు? నువ్వు అసలు నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నువ్వు ఎవరి సొత్తువో నీకు తెలియటం లేదు. నువ్వు క్రీస్తు సొత్తు అయితే ఆ భాగ్యం పొందుతావు. ఎవరైనా ఒకరి సొత్తు అయితే, మనుషుల సొత్తు, నీవు శాపగ్రస్తుడవుతావు. అది బైబిల్ రాశాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం.
ఎవడైనా మనుషులను ఆశ్రయించి వాడిని హత్తుకుంటే వాడు శాపగ్రస్తుడు, ఇంకా వాడికి మళ్ళా శాపం పరిహారం కాదు అని రాయబడింది. ఇప్పుడు చాలామంది మనుషులను హత్తుకుంటున్నారు, మనుషులను కాకబట్టాలనుకుంటున్నారు, మనుషులను మిద్దిగా చేయాలనుకుంటున్నారు. జాగ్రత్త, నీ జీవితాన్ని గురించి ఆలోచించుకో. ఇది మనం నేర్చుకుంటున్న సమాధిలో మనం నేర్చుకుంది. ఇది మనమే కాదు, పాత నిబంధనలో ఉండబడిన బిడ్డలకు కూడా ఇది ఉంది. పునరుద్ధానం యొక్క శక్తి పాత నిబంధనలో ఉన్న బిడ్డలకు కూడా ఉంది. యోబు అంత శ్రమ పడ్డాడు, నీతిమంతుడు అనుకున్నాడు. ఆయనకి కలిగిన శ్రమ మనకు లేదు. యోబులో రాయబడిన గ్రంథం దినవృత్తాంతాల్లో రాయబడ్డాయి. యాకోబు కూడా రాశాడు ఎంత సహనశీలి యోబు అని. అలాంటి యోబు ఏం చెప్తాడో తెలుసా? ఒకవేళ మనం 19వ అధ్యాయం యోబు తీస్తే ఆయన పునరుద్ధానాన్ని గురించి యోబు ఎంత చక్కగా మాట్లాడతాడు. ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాడు. ప్రభు పునరుద్ధానమే కాదు, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాడు. ఇదేనా మాట్లాడగలవా నువ్వు? నేను కూడా లేస్తానని చెప్పగలవా? ఊరికి అరవగా పాటలు పాడగాకండి, ఇంగ్లీష్ లాగా మేము లేస్తాం, మేము కూర్చుంటాం, మేము ఎక్కుతాం అని పాటలు నేర్చుకున్నారు. జీవితం బాగా లేకుండా ఎందుకు ఆ పాటలు? ఏం చేస్తాయి? ఎన్ని భాషలో మాట్లాడినా నువ్వు లేవు యేసుక్రీస్తులో మారకపోతే. పౌలు ఏం చెప్తున్నాడు, ఏబు ఏం చెప్తున్నాడు చూడండి, ఇంత మంచి మాట చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మం, ఇది ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ చర్మం ఎవరికి కీడు చేయలేదు. ఈ చర్మం ఎవరికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేసేది, కీడు చేసేది ఎట్టగొట్టేస్తాడు దాన్ని? తీర్పు పొందొద్దా? యేసు అని అవంగానే యేసు బాగు చేస్తాడా? నీ అన్యాయాన్ని, అక్రమాన్ని ఇక్కడ నిజంగా అప్పచెప్పాలి కదా, వాటిని మళ్ళీ మేలు చేయాలి కదా. మేలు చేయువాడు జీవ పునరుద్ధానం, కీడు చేయువాడు, చెప్పండి, బైబిల్ కూడా రాదా? మేలు చేయువాడు జీవ పునరుద్ధానం, కీడు చేయువాడు తీర్పు పునరుద్ధానం. తప్పదు కదా. కాబట్టి ఎవరికి కీడు చేయలేదు. అందుకే జీవంగా చక్కగా చెప్తున్నాడు. మరి నేను కనులారా ఆయనను చూచేదను, నేను కనులారా ఆయనను చూచేదను. యోబు అయిపోయిన తర్వాత దావీదుని మనం ఒకసారి చూద్దామా? ఏముందో దావీదుని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. ఎందుకు సన్నుతించాలా? గుడిలో ఎగిరినట్టు ఎగరదామా? సన్నుతించి పాటలు పాడినట్టు పాడదామా? వాళ్ళు ఏమైనా పాడవచ్చు, కానీ మళ్ళీ గుడిలో తీసుకొచ్చి పాడేద్దామా? వాళ్ళ బ్రతుకులు జీవితాలు బజారు పాలు కావచ్చు, కానీ గుడిలో పాట పాడినందుకు పరలోకానికి వెళ్తారా? ఒకరింటికి పోయి చెప్పారు, రాత్రులు సిందేస్తారంట హిందీ పాటలకి. గుడిలో వచ్చి పాటలు పాడాలి అంటే ఏంటి? మతి నెమ్మతి ఉండాలి. ఈ పాటలు భూలోకంలో పరలోకానికి చాలు. ఈ పాటలు పరలోకానికి చాలు. నా ప్రాణం ఆయన స్తుతించాలా, నా శరీరం కాదు, నా బోధ నా నోరు కాదు. దేవునికి భయపడి బాధాలా? దేవునికి భయపడి క్రమశిక్షణ నేర్చుకోవాలా మనం. దేవుని బద్దడానికి వచ్చిన నీ క్రమశిక్షణ నువ్వే. అందరినీ మనం క్రమశిక్షణ పరచలేం. ప్రతి వ్యక్తి క్రమశిక్షణలో రావాలి గుడికి వచ్చేటప్పుడు. అది గుడి కోసం అని రావాలా అంతే. గుడిలో మనం ఎంత పెద్దవారమైనా మనం చిన్నవాళ్ళమే. నేనేదో పెద్ద రెవరెంట్గా రాలేదు. ఆయన దగ్గర రక్షించబడి కన్నీళ్లు కాసే ఒక పాపిగా, ఆయన పాదాల దగ్గర నిలబడటానికి ఇచ్చిన ఆయన రక్షణ భాగ్యంగా ఈ పులిపీడి మీద నిలబడుతున్నారు. కానీ మీకంటే నేను పెద్దగా కనిపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాను. ఎందుకంటే అంత పెద్ద మహారాజు అంటాడు. ఎందుకయ్యా నా ప్రాణం స్తుతించమంటావు? ప్రాణం ఎందుకు స్తుతించాలా? మేము స్తుతిస్తున్నాం, ఎగురుతున్నాం కదా అనవచ్చు. నీ అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన స్తుతించాలి. ఎందుకంటే నా దోషాలను క్షమించాడు, నా సంఘటనలు కుదిరించాడు, సమాధిలో నుంచి నా ప్రాణం విడిపించాడు. నీ దోషాలు పోకుండా, నీ సంఘటనలు కుదిరించకుండా పరలోకానికి అట్టబోతావు. ఈస్టర్ క్రిస్మస్ క్రైస్తవులం అంటే ఎట్టవుతాను? ఈస్టర్ క్రైస్తవులు కావాలంటే ఏం లేవాలా? నీలో ఒక నూతన చైతన్యం రావాలి. ఆ పాత బతుకు, ఆ అహంకార బతుకు, ఆ అవిధేయ బతుకు, నేను ఉన్నతుండేది చెప్పుకునే బతుకు, ఇదంతా ఏమైపోవాలంటే యేసుక్రీస్తులో అదంతా కూడా చచ్చిపోవాలి అనే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నిరీక్షణ వాళ్ళకు ఉన్నది. అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే
మనోహరమైన స్థలములో నాకు ప్రాప్తి లభించింది అన్నారు. ఈనాడు పునరుద్ధాన క్రైస్తవులం. పునరుద్ధానం అంటే ఎంత ఇష్టమో తెలుసా? పునరుద్ధానం అంటే ఇష్టం, కానీ మన నాయకత్వం, మన యొక్క పాస్తనం ఇవి అంటే ఇంకా మళ్ళీ ఇష్టం. నిజంగా యేసు పునరుద్ధానం ద్వారా గాయం చేయబడి నలగగొట్టబడి నీవు యేసుక్రీస్తులోనికి వచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసా? నేను మనోహరమైన స్థలంలో ఉంటాను అని జ్ఞాపకం వచ్చిందా నీకు? ఏం ప్రయోజనం జ్ఞాపకం రాకపోతే? ఈ గుళ్ళో ఎంతకాలం ఉంటాం? ఉంటే ఇంకో 10 సంవత్సరాల 20 సంవత్సరాల తర్వాత ఎక్కడికి పోతాం? నీకు మనోహరమైన స్థలాల్లో స్థలం ఉన్నది అన్న ఆ విశ్వాసం, నమ్మకం బైబిల్ మనకు కలగజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడయ్యా అంటే మరణాన్ని బంధించినవాడు. ఆయన జైల్లో వేసినట్టు మరణాన్ని సమాధిలో బంధించాడు. అంత మాత్రమే కాదు, ఆయన యేసు జీవాన్ని అధిపతి అయ్యాడు. ప్రిన్స్ ఆఫ్ లైఫ్, జీవితానికి అధిపతి అయ్యాడు. జీవాధిపతి అని పిలుస్తాం ఆయన్ని. అర్థమైంది? నా జీవితానికి ఒక అధిపతి ఆయన. ఎప్పుడన్నా ఆయన జీవితానికి అధిపతిగా చేసుకున్నావా నువ్వు? ఆయన జీవితానికి అధిపతిగా చేసుకున్నావా? అంత మాత్రమే కాదు, నా సమాధానానికి కర్త ఆయన. నేను ఎవరితో సమాధానంగా ఉండాలా? మనుషులతోనా? నో. ఎందుకుంటా మనుషులతో సమాధానం? మనుషులందరితో సమాధానం ఎందుకుంటా? మనుషులందరితో సమాధానం ఉంటే నేను నశించిపోవాలనే, నరకానికి వెళ్ళాలని. బైబిల్ ఏం చెప్పింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్తే నడిస్తేటను, పాపులు నిలిచే మార్గంలో నిలవద్దని చెప్పాడు కదా. అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోవద్దని చెప్పాడు కదా. అందుకే రోమాపత్రిక 12:12 అంటాడు కదా, సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానం, సాధ్యం కాకపోతే దూరంగా ఉండాలి. నేను అవిశ్వాసులతో విజ్ఞానుడిగా ఉంటే నరకం నాకు. అవిశ్వాస కార్యాలు చేసే వాళ్ళతో నా చేయి కలిపాను అంటే నేను కూడా అవిశ్వాసుని. అక్రమం చేసే దగ్గర నా చేయి కలిపానంటే నేను అక్రమస్తుని. అన్యాయం చేసే వాళ్ళతో నేను చేయి కలిపానంటే నా చేయి కూడా అన్యాయమైన చెయ్యి. కాబట్టి సమాధానం అనేది ఆయనతో మనకు కలగాల్సిందే, మనుషులతో కాదు. ఆయనతో మనకు. రోమాపత్రిక 5:1 అంటాడు, దేవునితో సమాధాన పట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటాడు. నువ్వు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానంగా ఉన్నప్పుడు ఈ పునరుద్ధాన దినాల్లో మనుషుల కొరకు నీ నీతిమత్వాన్ని, సమాధానాన్ని అమ్మేసుకున్నావేమో అర్థం చేసుకో. దేవునితో సమాధానం కట్టయిందేమో అర్థం చేసుకో. నీ ఉనికి వల్ల జీవితంలో నీ యొక్క స్థానం కోసం, జీవితంలో నీ యొక్క పాకులాట కోసం ఎన్ని సంవత్సరాలు పాకులాడతావు, ఎన్ని సంవత్సరాలు అహంకారిగా ఉంటావు. దీనికోసమై పరలోకాన్ని పోగొట్టుకున్నావేమో ఆలోచించుకో. మనుషులతో సమాధానంగా ఉండాలని. శిలువ మీద ఉన్న ఒక దొంగనే వదిలేశాడు ఆయన. ఒక దొంగను తీసుకుపోయాడు. ఆయన అంత ప్రేమ లేనోడా? దుష్టులతో సాంగత్యం, దేవుని భయం లేని వారితో సాంగత్యం, లోకాన్ని ఆధారం చేసుకున్న వారితో సాంగత్యం, ధనాపేక్షే జీవితానికి ధ్యేయంగా మలుచుకొని జీవించే వారి జీవితం ఎంత భయంకరమైందో మనం ఈ సమయంలో తెలుసుకొని మనము పరలోకానికి పనికిరాము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మనం అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13 అంటాడు. ఏమంటాడంటే, అంతటా ఇప్పుడు నుండి, అక్కడ ఏం రాయబడింది? అంతటా ఇప్పుడు నుండి ఎవరిలో ముక్తి పొందాలా? బాప్టిస్ట్ చర్చిలో నన్ను మృతి పొందిన వాళ్ళు ధన్యులు అని రాశాడా? లేకపోతే పెంతెకోస్తు చర్చిలో మృతి పొందిన వాళ్ళు ధన్యుడు అన్నారా? లేకపోతే ఇండిపెండెంట్ చర్చ్? ఎందుకంటే పామోడు చర్చి సంధాంత పట్టుకుపోతాడు ఇంటికి, గుళ్ళో సంధాంత వాళ్ళకే. కాబట్టి మనుషుల్ని మేము బాప్టిజం తీస్తే మా దగ్గరికి రావాలా, మీరు ఎవరికి దర్శనం భావం ఇవ్వద్దంటాడు, మీరు ఆడికి పోవద్దంటాడు. యేసుక్రీస్తు మాటలు ఇంకెక్కడ టీవీలో కూడా వినకూడదు. నేను చెప్పిందే వినాలి. ఎవడు చెప్పాడు అది? ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ వింటాం, తప్పేముంది దేవుని వాక్యం వినటానికి. కాకపోతే ఎక్కడ వాక్యం కాక వాడు స్వార్థంగా కడుపు కోసం పెట్టుకుంటాడే, సౌఖ్యం కోసం పెట్టుకుంటాడే, వాడితో కలిస్తే నన్ను కూడా అక్కడికి నేను కలవను ఎప్పుడే వస్తాం. నన్ను కూడా అక్కడికి నేను ఎందుకు పోగొట్టుకోవాలా మహిమ రాజ్యాన్ని?
ఆఫ్టర్ మనిషి కోసం నా రాజ్యాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలా? దేవుడు నాకు ఇచ్చే బహుమానాలు నేను ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకోసమే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, మృతి చెందిన వారు నిద్రించిన వాళ్ళు అని కూడా అలా. ప్రభువునందు మృతి చెందిన వాళ్ళు ఎవరిలో మృతి చెందాలా? ప్రభువులో, యేసుక్రీస్తురాని. ఎవరు యేసుక్రీస్తులో మృతి చెందుతారు? ప్రభువునందు జీవించిన వారు మృతి పొందుతారు. ఎఫెసు పత్రిక అంతా చదువుతారా? క్రీస్తునందు నూతన సృష్టి అని కొరింథీ అంటే, క్రీస్తునందు నిత్య జీవం అని ఎఫెసు అంటది. క్రీస్తుతో నీకున్న సంబంధం ఇంకొకరితో సంబంధం కలగకూడదు. ద్రాక్షావళితో అంటుకట్టబడి కారు ద్రాక్షావళితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? జాతిహీనమైన ద్రాక్షావళితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు అంటుకోబడింది దేంతో? పరలోక సంబంధమైన ద్రాక్ష, ఎండిపోని ద్రాక్ష, నిత్యము నివసించే ద్రాక్ష. ఆ ద్రాక్ష కూడా ఏం చెప్పాడు ప్రభు? నాకు వేరుగా ఉండి మీరేమీ అంటే, నేను ఇంకొక మనిషితో వేరైతే ఏమైనా చేయగలను, కానీ నేను ప్రభువుతో లేకపోతే ఏం చేయలేను. నేను ప్రభువుతో ఉంటే మనుషులతో అక్కర్లేదు. మనుషులతో ఉండవలసిన సంబంధం సత్సంబంధం, దైవ సంబంధమైన సహవాసమే కానీ వ్యక్తిగత సహవాసం కాకూడదు. దైవ సంబంధమైన సహవాసం అయితేనే అది ఫెలోషిప్. కొంతమంది ఫెలోషిప్ అని పెడుతున్నారు, యేసుక్రీస్తు అక్కడ ఉండటం లేదు. వాళ్ళ ఫెలోషిప్ ఉంటుంది ఆడ. మన ఫెలోషిప్ దేవునితో ఉండాలా. ఆయనతో ఉంటేనే మనము మా కొత్త నిబంధనలో యేసు ప్రభు వాళ్ళం అంటాం. అందుకోసమే క్రైస్తవులంటే ఎవరే అంటే, క్రొత్త జీవితం, పునరుద్ధానం ఎందుకు చేశాడు అంటే, ఒక క్రొత్త జీవితం కోసం మనల్ని పునరుద్ధానం చేశాడు. మన పరలోక వాసులుగా ఉండటానికి మనల్ని పునరుద్ధానం చేశాడు. ఒకసారి మనం కొలసీ పత్రిక చూద్దాం. 3వ అధ్యాయంలో ఏం రాశాడో చూడండి. 3వ అధ్యాయంలో ఎంత చక్కని మాట రాశాడో ఆ భాగం అంతా చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఇంకా లేపబడలేదన్నమాట. చూసావు, కొలసీలతో అంటాడు మీరు లేపబడిన వారైతే, అంటే లేపబడకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది గుడి కోసం బతికే వాళ్ళు ఉన్నారు, మనుషుల కోసం బతికే వాళ్ళు ఉన్నారు, దేనికోసమో బతికే వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేస్తారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వెతుకుడి. ఎక్కడ వెతకాలా? పైన ఉన్న వాటి మీద వెతకాల, అంతేనా? కింద ఉన్న వాటి మీద కాదు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని కుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏమైంది? అది ఇక్కడ ఆరాటమైంది, ఇక్కడ ప్రారాటమైంది, ఇక్కడ కాకాలేంటి, ఇక్కడ మాటలేంటి, ఇవన్నీ ఏంటి? శరీర సంబంధమైన వాళ్ళు చేసే ప్రాకులాట, తన ప్రాబ్లం కోసం ప్రాకులాట. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీ మనసు ఎక్కడ ఉండాలా? దేవుడు ఉండాలా. మీ జీవం ఎవరి దగ్గర దాచబడింది? క్రీస్తు దగ్గర దాచబడింది. ఇంకా 3వ వచనం చూడండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునుడి, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు, అది మనము కూడా ప్రత్యక్షపడతాం. ఈ గుడారం శిథిలమైపోద్ది, ఒకనాడు ఈ భూమి శిథిలమైపోద్ది. 1 పేతురు 3వ అధ్యాయం చూస్తే ఈ భూమి కూడా శిథిలమైపోద్ది, అది కాల్చబడుతుంది ఈ భూమి. ఈసారి నీళ్ళతో ప్రమాదం కాదు, అగ్నితో ప్రమాదం. మానవుడు అగ్ని తయారు చేసుకుంటున్నాడు, భూమి కింద అణుబాంబులు పెడుతున్నాడు, భూమి పైకి ఆకాశంలోకి రాకెట్స్ పంపుతున్నాడు. 5 ఈ పగిలితే ఏమైపోద్ది? భూమి అంతా ధ్వంసమైపోద్ది. అగ్ని చూశారు కదా, మీరు చూస్తారు. మళ్ళా 1 పేతురు, కొంతమంది బైబిల్ తిప్పుతూ ఉన్నారు. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3:10. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును,
పంచభూతములు మికటముగా వెండ్రములతో లయమైపోవును. భూమి దాని మీదున్న కృత్యములన్నీ ఏమైపోతాయి? కాలిపోవును. ఇవన్నీ అట్లు లయమైపోవును కనుక ఆకాశము రవులు కొన్ని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కాలిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని యందు ఆసక్తితో ఆపేక్షించుడి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో, పక్కన కూడా మనల్ని మోసం చేస్తాడు, చాలా మెచ్చుకొని మోసం చేస్తాడు. సాతానికి ఎప్పుడు కూడా చాలా మంచి గుణాలు కనపడతాయి మనకు. చాలా ఒబీడియంట్గా కనపడతారు, చాలా ప్రేమించినట్టుగా కనపడతారు, చాలా మోసం చేస్తారు. వాడు చాలా చాలా నటిస్తాడనమాట. కాబట్టి భక్తితో మోసపోకుండా మనల్ని మనం క్రీస్తు వారంగా ఉండగలిగితే ఎవరమంటే ఒక క్రొత్త జీవితంలోనికి తేబడ్డవారం. మనం ఒక క్రొత్త జీవితం, న్యూ లైఫ్. అది యేసు పునరుద్ధానం మనకి ఏం చేసిందంటే ఒక క్రొత్త జీవితం ఇచ్చేసింది మనకు. రెండవది ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము అనేది ఒక న్యూ కమ్యూనికేషన్. మనందరం ఒక ఈస్టర్ ప్రజలం. మనమందరం పునరుద్ధానము చేత విజయ సంకేతనము ఎగరవేసిన ప్రజలం. అంటే ఊరికి ఎత్తని ఎగరేస్తే కాదు, తీసిపోయి నరకంలో పడేస్తాడు. నీ హృదయం నూతనం అవ్వాలా, నీ మనసు నూతనం అవ్వాలా, నీవంతా ఒక కమ్యూనికేషన్, నువ్వు అందరితో కమ్యూనిటీ, అందరితో నీ స్వభావము నీ సంభాషణ బాగుండాలి. పునరుద్ధాన క్రైస్తవులమైన వారికి ఏముండదంటే దేవుని గురించిన భయం ఉండదు. ఎవరు ఏం చేసినా భయపడడు. పునరుద్ధానంలో 2 గుణాలు ఉన్నాయి. ఫస్ట్, పునరుద్ధానంలో ఇంకొక గుణం కూడా ఉంది. పునరుద్ధానం కోసం మానవుడు ఈ భూలోకంలో సంపాదించుకుందామని దేవుని కూడా మోసం చేయడు. తన ఉన్నది పోగొట్టుకుంటాడు. తన ఉన్నది పోగొట్టుకుని దేవుని కొరకు ఖర్చు చేసుకుంటాడు. పిలిపే పత్రిక, ఆ పునరుద్ధానం కావాలి అంటే ఏందా న్యూ కమ్యూనిటీ ఎట్లా ఉంటారు వాళ్ళు, ఆ సమూహం ఎట్లా ఉంటుంది? 3వ అధ్యాయం తీస్తారా? బైబిల్ తీయండి, బైబిల్ తీస్తే కదా తెలిసేది. 3:10 ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన పన్న విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడకున్నట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని, అద్దుగో పెంటని తెచ్చి ఇంట్లో వేసుకుని నేను పునరుద్ధానం అవుతాను స్తోత్రం అంటేట. ఇంట్లో వేసుకునేది పెంట, అన్యాయంది, అక్రమాంది, ఇతరులకు కీడు చేసేది. పునరుద్ధానము అనేది ఆ కమ్యూనిటీ ఎట్టుంటుంది అంటే నష్టపోయే కమ్యూనిటీ, తను తాను దయపరుచుకునే కమ్యూనిటీ, తను తాను రిక్తునిగా చేసుకునే కమ్యూనిటీ. పునరుద్ధాన కమ్యూనిటీ అనేది పరలోకంలో ధనాన్ని గుర్చుకునేది, పరలోకంలో సర్వం గుర్చుకునేది. ఇక్కడ ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. అసామాన్యంగా మానవ ప్రపంచంలో పెద్దగా ధనవంతుడే కనపడాలా, నా ధనంతో అనేకులను ఆకర్షించాలనుకోడు. ఇక్కడ సింపుల్ లైఫ్, తక్కువ లైఫ్. చూసారా యేసుప్రభు శిష్యులను ఎలా ఉంటారో? వాళ్ళు జాలర్లుగానే ఉంటారు. సింపుల్ లైఫ్. ఇక్కడ అమాంతగా ధనవంతులు చేయాలని ఆఖరికి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంది? దేవుని పేరు చెప్పి సంపాదించుకోవటం ఏంది? ఏమన్నా దానికి ఏమన్నా అర్థం ఉందా? సాతాన్లా యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉండవలసిన ఆ కమ్యూనిటీ ఎలాంటి కమ్యూనిటీ అంటే త్యాగపూరితమైన కమ్యూనిటీ. త్యాగపూరితమైన కమ్యూనిటీ అంత మాత్రమే కాదు. ఆ కమ్యూనిటీ ఎలాంటిదంటే భయపడదు, ఎవరికి భయపడదు, భయపడవలసినంత అవసరం కూడా లేదు. యేసుప్రభు శిష్యులు పునరుద్ధానాన్ని పొందకముందు గదిలో ఉండి భయపడిపోయి తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని ఎంతో భయపడ్డారు. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన నడి బజార్లోనికి వచ్చి పేతురు ఏం చెప్తాడంటే, మీరు జీవాధిపతి అయిన దేవుణ్ణి మీరు సిలువేశారు. ఎవరికి చెప్తారు? ఇప్పుడు ఒక తప్పు జరిగితే ఆ తప్పు మనం చెప్పం. మన గుడి కడుతున్నారు, 2007 నుంచి కడుతున్నారు. ఇప్పుడు 14 సంవత్సరాలు. ఎంత కట్టారో తెలియటంలా. 2007లో వేసిన కమిటీ ఇంకా కడుతుంది.
ఇంకెన్ని సంవత్సరాలు కావాలను? నా చేత కావాలని వెళ్ళిపోవచ్చు కదా. నీకు చేత కానప్పుడు నాకు చేత కాలేదని చెప్పాలి. కానీ కమిటీనేమో 2007 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు పునాదులు పడతాయి? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పునాదులు పడుతున్నాయి. ఏమైంది? 2000 నుంచి 7 వరకు ఇది 14 సంవత్సరాలు ఏం చేసింది? ఏం చేసింది? 7 నుంచి నేను 2 మందిరాలు కట్టేసా దేవుని కోసం. డెడికేషన్ కూడా చేసి అయిపోతున్నా. 2 దేవుడికి రాసి ఇచ్చేసా. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా పిల్లలకు కూడా హక్కు లేదు. 2007 నుంచి ప్రారంభం చేసి 2 మందిరాలు, ఒక ప్రవేశాలు, ఒక 30 అంకణాలు, ఇంకొకటి 10 అంకణాలు. నా గుడిసె లేదు. ఏమైంది? ఎందుకు ఇది? 2007లో వేసాం కమిటీని. ఇందులో కాపర్లు ఉండకూడదు. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలుగా అట్లా సొలొమోను మహారాజు కట్టాడు, ఈ జెరుబ్బేలు కట్టాడు, అంత లేమన్స్ కట్టింది. వీళ్ళు ఏం చేశారంటే వాక్యం అందించారు. నెహెమ్యా బాగు చేసినాక ఎజ్రా వచ్చి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పే వాళ్ళని గుళ్ళం కట్టమంటట. కట్టినట్టు బిడ్డలకి సపోర్ట్ చేయాలి. కాబట్టి 14 సంవత్సరాలు ఆగిపోవటం ఎంత విచిత్రకరం. ఏం భయం చెప్పడానికి? సత్యాన్ని చెప్పడానికి ఏం భయం? దేవుని బిడ్డలకు భయం ఉండదు. వాళ్ళు కొడుతుంటే కూడా వాక్యం చెప్పారు, వాళ్ళు చంపుతుంటే కూడా వాక్యం చెప్పారు. ముస్కరులాగా అని మాట్లాడినందుకు స్టెఫెనుని రాళ్ళతో కొట్టారు. ఏం ప్రయోజనం రాళ్ళతో కొట్టి? ఆయన శరీరం రాలిపోయింది, కానీ యేసుప్రభు లేచి పైన పిలుస్తున్నాడు రమ్మని ఆత్మని. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా మాట్లాడేవని. చాలామంది మనుషులు కరెక్ట్గా మాట్లాడలేదు, ప్రవక్తలు కరెక్ట్గా మాట్లాడలేదు అంటారు. ఆయన కరెక్ట్గా మాట్లాడేవారు రమ్మంటారు. చూసారా, వారు కొట్టుకుంటున్నా, వారు ఏం చేస్తున్నా అవమానం పాలైనా సంతోషించారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం పునరుద్ధానం ధైర్యం ఇచ్చింది. ఆ కమ్యూనిటీకి ఎంత ధైర్యం ఇచ్చిందో. 40 వారు అతని మాట సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, అపోస్తుల కార్యం 5:41 చదువుతున్నా, వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రుల మరి ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించారు. భయం లేని కమ్యూనిటీ అది. ఈనాడు ఎవరికైనా ఒక చిన్న తప్పు క్రైస్తవుడికి, అమ్ముకుంటున్నవాడికి, డాలర్తో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళని ఎవడైనా తిడితే ఏం చేస్తున్నారో తెలిస్తే, కొడితే బ్యాడ్జి పెట్టుకొని రోడ్ల మీద స్ట్రైక్ చేస్తే కలెక్టర్ దగ్గరికి పోతారు. కలెక్టర్కి, ఆ ఎస్పీకి ఉందా సెక్యూరిటీ? వాళ్ళు ఎవరు లేకుండా బయటికి రాగలరా? అసలు ఇందిరాగాంధీకి ఉందా సెక్యూరిటీ? ఆమె దగ్గర ఆమె తోటలోనే కాల్చి చంపారే. రాజీవ్ గాంధీకి ఉందా సెక్యూరిటీ? ఆయన తమిళనాడు రాగానే కాల్ చేశారే. ఏ అధికారికి ఉంది సెక్యూరిటీ? వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తారు? జీవము గల దేవుని బిడ్డ బ్లాక్ జెండా పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేవాడు వాడు సైతానా దేవుడా? దేవుని బిడ్డ ప్రాణం పెట్టడానికని సిద్ధపడాల యేసుక్రీస్తు కొరకు. ఎవరికి ఉంది సెక్యూరిటీ? మినిస్టర్స్కే లేదు సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్కే సెక్యూరిటీ లేదు. అట్టాడి పోయి వాళ్ళ దగ్గర దండం పెట్టి మమ్మల్ని కాపాడండి, ఇంకో కొంతమంది అయితే మా గుళ్ళకు డబ్బులు ఇవ్వండి, ఉదయమేమో తెలుగుదేశం పార్టీ జెండా, రాత్రికేమో జగన్ రెడ్డి జెండా, మధ్యాహ్నం వచ్చేమో సిఎస్ఐ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు వేసుకుంటుంటారు చర్చిల ముందు. ఏం క్రైస్తవులయా మీరు? యేసుక్రీస్తు క్రైస్తవులా? రాజకీయ క్రైస్తవులా? భయపడే క్రైస్తవులా? దౌర్భాగ్యమైన క్రైస్తవులా? మనం పునరుద్ధాన క్రైస్తవులం. ప్రాణం పెట్టడానికైనా సిద్ధం, చనిపోవటానికైనా సిద్ధం. క్రైస్తవుడమైన అంటే అర్థం ఏంటంటే ఎప్పటికైనా చచ్చిపోవడానికి సిద్ధం. ఏ రోజైనా చావు అంటే భయం లేదు. యేసుప్రభు దగ్గరికి పోతాం కాబట్టి. అలాంటి కమ్యూనిటీలో మనం ఉండాలా, అలాంటి కమ్యూనిటీ కావాలా. పునరుద్ధానం అంటే ఇంకోటి ఏంటో తెలుసా?
నువ్వు డిగ్నిటీ, ఒక డిగ్నిటీ ఉంది క్రైస్తవుడికి. వాడు వెళ్ళిపోయి ఎవరి దగ్గర బతిలాడుకుంటూ డబ్బులు ఇప్పించుకోవడం కాదు, బతిలాడుకుంటూ జీవించడం కాదు. ఒక న్యూ డిగ్నిటీ. ఆ డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి. క్రీస్తుతో మనం క్రొత్త వారమయ్యాం, మరణానికి చెరువై అందులో నుంచి వచ్చేసాం. మరణ భయం లేదు. మనకు ఒక డిగ్నిటీ ఏంటంటే మరణాన్ని కూడా ఓడించేవాళ్ళం. మన ప్రభు దగ్గర ఏం చెప్తాడో తెలుసా? ఒక మంచి పత్రిక రాస్తాడు, 1 కొరింథీ పత్రిక. పౌలు ఆయన హానికరుడు, దూషకుడు, చాలా డబ్బున్నవాడు. రోమా ప్రభుత్వం యొక్క హక్కును కొనుక్కున్నాడు. క్రైస్తవులను హింసించడానికి సిరియా దేశంలో దమస్కాకు పోతున్నాడు. యేసుక్రీస్తు పట్టుకున్నాడు ఆయన్ని. యేసుక్రీస్తులోకి వచ్చినాక ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానన్నాడు. సిలువయ్యే అనుభవం మనకుందా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడు. ఆ డిగ్నిటీ మనకుందా? నేను బ్రతికిన క్రైస్తవుని. ఆఖరికి ఏమంటాడంటే మరణాన్ని పిలిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ జయం ఎక్కడ? నీదే ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? నువ్వు ఎవరిలో ఓడిపోయావు? ఎవరిలో ఓడిపోయావు? యేసులో ఓడిపోయావు. డిగ్నిటీ. నేను ఓడిపోలా, నేను గెలిచినవాడిని అన్నాడు. ఆ మరణం నన్ను ఏం చేయదు, ఆ జైలు నన్ను ఏం చేయదు, ఆ చంపేస్తే నన్ను ఏం చేయదు, ఆ తూట నన్ను ఏం చేయదు. అందుకోసమే ఒక ఆయన వచ్చి చర్చిలో మాట్లాడినప్పుడు ఇద్దరిని గన్ మ్యాన్స్ని పెడితే బయటకు పంపించా. గన్ మ్యాన్స్ ఉంటే నువ్వు కూడా బయటకు పోమని చెప్పా. గన్ మ్యాన్స్ ఉండి నువ్వు మాట్లాడే పని అయితే నువ్వు కూడా బయటకు పోమని చెప్పా. వాళ్ళు ఉంటే నువ్వు మాట్లాడేది ఏంది? గన్ కాలిస్తే కాలని ఒకరిని మనల్ని మన మీద అసూయపడింది, మనం చెప్పే వాకరికి కడుపులో మండుతుంది, ఆ మంట తట్టుకోలేడు. కాల్చాడు అనుకో, హతసాక్షుల దగ్గర ఉండిపోతాం. పరలోకంలో దేవుని సింహాసనానికి దగ్గరికి ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం. అందుకే అనిపిస్తుంది నేను ఎండలేని ఎక్కడికైనా పోవటం. వాక్యం చెప్తా చచ్చిపోతే దేవుడి దగ్గర పోతానేమని. అంత గొప్ప భాగ్యం మనకు. న్యూ డిగ్నిటీ. ఎంత డిగ్నిటీ అంటే యోహాను 12:12 చెప్తాడు. 12:12 ఈ లోక సంబంధులు కారు అని చెప్తాడు. 12:14 వీళ్ళంతా లోక సంబంధ క్రైస్తవులు. ఏ గాలికి ఆ సాఫెత్తి క్రైస్తవులు అయితే ఏం ప్రయోజనం? ఏ గాలి కొడితే ఆ సాపెత్తేస్తారు, ఏ గాలి పడితే ఆ మాట మాట్లాడతారు. వీళ్ళు క్రైస్తవులా సైతాన్లా? రెండవది ఇంకో ఏం చెప్తాడో తెలుసా? 17:17 వీరిని సత్యమందు నేను ప్రతిష్ఠిస్తున్నానంటే మనం నోరు తెరిస్తేనే అబద్ధం అయితే ఎట్ట? అబద్ధజన బిడ్డలు నేను క్రైస్తవునని చెప్పుకుంటే అంత అవమానం. నోరు తెరిస్తేనే అబద్ధం అయిపోయా. క్రైస్తవుల్ని 17:17 యోహాను 17:17 మిమ్మల్ని సత్యంలో పట్టిస్తే మీరు అబద్ధం మాట్లాడుతున్నారంటే లెక్కేసుకుని వాళ్ళని అబద్ధ జనకుడు బిడ్డలు. మూడవది, నీవు నాకు ఏ మహిమ అనుగ్రహించావో వాటిని నేను విరికిస్తున్నా. ఎంత డిగ్నిటీ! దేవునికున్న మహిమ. కొంతమంది పాపం సమర్పణ లేకుండా సేవకొచ్చి ఉద్యోగం చేస్తూ దాన్ని చేస్తూ అభిషేకులు అనకూడదయా? ఏంది బాప్టిస్ట్ వాళ్ళు సిఎస్సి వాళ్ళు అభిషేకులు అంటారు? యేసుక్రీస్తు పేరు ఎవడు చెప్పారు పిచ్చోడు? అభిషేకులు అంటే ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. మీరుకంటే ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి సరైన జీతాలు కూడా లేవు. గవర్నమెంట్ జీతాలు ఎవరికి ఇవ్వటం లేదు. మా అందరికీ మా సంస్థలో రాసిన జీతాలు ఎవరికి రాలేదు. 15 సంవత్సరాలు అయితే అల్లాడిపోయాను. కదే దేవుడు పోషిస్తాడని వస్తాం. అభిషక్తులని ఎందుకు వచ్చుకుంటే అభిషక్తులైంది ఆయన అభిషక్తుడే, ఆయన బిడ్డల అభిషక్తులే. ఆయన సేవకు వచ్చిన వాళ్ళు అభిషక్తులని ఎందుకు అనుకోరు? ఆయన రాజువే, యాజకుడే, మనం యాజకులమే. మనం ఆయన సొత్తైన ప్రజలు అనే సంగతి మర్చిపోతున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి సమర్పణ లేదు. సమర్పణ లేని క్రైస్తవులకి డిగ్నిటీ లేదు, వాళ్ళకి గౌరవం లేదు దేవుని మీద. ఆయన గౌరవం మనకిచ్చాడు, ఆయన మహిమ మనకిచ్చాడు, ఆయన రక్తం మనకిచ్చాడు. మనం ఆయన రక్తం చేత కడుగబడ్డాం. కాబట్టి ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి.
ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. మూడవది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాసింది చూడండి. యెషయా గ్రంథం ఎప్పుడైనా చూసారా? 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. కావాలని నేను చెప్పగలను, కానీ అది తీద్దాం అందరం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. క్రైస్తవులమైన మనకు ఒక మంచి మాట చెప్పబడింది. ఎంత ఇదో 19వ వచనం. మృతులైన మీ వారు లేపబడుదురు, నా వారి శవములు సజీవమగులు, మట్టిలోనున్న వాళ్ళు రారా. ఏం చేయమంటాడు? మేల్కొని ఉత్సహించుడి. మేల్కోకుండా ఉత్సహిస్తారా? చాలామంది మేల్కోరు. వాళ్ళ జీవితంలో మేల్కొల్పే లేదు, మార్పే లేదు. వాళ్ళ జీవితంలో సమర్పణే కనపడదు. ఏంటంటే ఈస్టర్ పాట పాడేస్తావు. ఈస్టర్ క్రైస్తవులు ఎట్టయినా ఈస్టర్ క్రైస్తవులు. నువ్వు జీవించుకుంటా, నీకు తింటా, నీవు ఉంటా. ఆయన కొరకు ఏది నీ త్యాగం? ఆయన కొరకు ఏం చేసావు నువ్వు? కొన్నిసార్లు చేసి ఉంటాను నేను 10 మంది డబ్బులు పంచి, 10 మంది డబ్బులు తీసుకొని. కానీ నాదేమన్నా కలిగిందా? నేనేమన్నా తరిగానా దేవుని కోసం? నేనేమన్నా పోగొట్టుకున్నానా దేవుని కోసం? నేనేమన్నా దేవుని కోసం పోగొట్టుకున్నానా? మట్టిలో పడి ఉన్న వాళ్ళారా మేల్కొని ఉత్సహించండి. అది మన విజయానికి సూచన. మనం మట్టిలో పోతున్నా కూడా ఏం చేస్తాడు? మేల్కొని ఉత్సహించండి. పునరుద్ధానం ఉంది, ఉత్సహించండి. మరణములో కూడా ఉత్సహించే గొప్ప ఘనత ఇచ్చాడు మనకు. మరణములో కూడా ఉత్సహించే ఘనత. ఈనాడు పునరుద్ధానం ఒక సజీవమైన సాక్ష్యం. పునరుద్ధానం ఒక నూతన చైతన్యం. పునరుద్ధానం మానవ ప్రపంచానికి కలుగ చేసిన ఆధ్యాత్మిక నిరీక్షణ. పునరుద్ధానం మన నేత్రాలను తెరిచిన ఒక పెద్ద కనుదృష్టి. ఎందుకంటే ఇక్కడి నుంచి పరలోకాన్ని చూడటం, ఇక్కడి నుంచి పరలోకాన్ని చూడటం, నేనుండే స్థలాన్ని చూడగలగటం. అదే అబ్రహాం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో అంటాడు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపు నేను చూస్తూ ఉంటాను అంటాడు. ఆ పరలోక పట్టణం నేను చూస్తూ ఉంటాను. ఈరోజు చూడాలా, రేపు చూడాలా, ఎల్లుండి చూడాలా. నేను వెళ్ళే రాజ్యం నాకు గుర్తుంటే, నాకు వెళ్ళే దేశం నాకు గుర్తుంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో అది నాకు గుర్తున్నట్లయితే, నేనంట నా గురించి దేవుడు సిగ్గుపడ్డంట. దేవుడిని నువ్వు సిగ్గుపడకుండా చేయాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు గుర్తుండాలా. ఆఖరు వచ్చినాం. ఇదే చదివి ముగిస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తొందరగా చదువుతా. 13వ వచనం అక్కడక్కడ చెప్తాను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి ఏం చూశారు? దూరము నుండి చూసి వందనము చేసి దాని భూమి మీద. అంతేనా? ఇంకొక సంవత్సరం బతికిస్తే ఇంకొక 2 లక్షలు సంపాదించుకోవాలని ఆశ లేదా? ఓ అబ్బా, నాకైతే 10 లక్షలు సంపాదించుకోవాలని ఉంది కొంతమంది. ఎట్టజన చేస్తేనేమి డబ్బులు వస్తే చాలు. అవి సమాధికి కూడా పనికిరావు. అవి చిల్లి సంచి సమాధికి కూడా పనికిరావు. కొన్నిసార్లు ఆ సమాధులు కూడా చేయబడరేమో. మానవునికి ఆశ అది. చూడండి ఏమన్నారు, యాత్రికులమని పరదేశులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విస్తపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల వెళ్ళుటకు వారు మరి వీలు కలుగును. ఎందుకంటే ఈ బాడీ ఇక్కడిది. ఇది భౌతికంగా ఈ గుడారం శిథిలమై రాలిపోవాల్సిందే. రాలిపోని ఇంకోటి ఉంది, ఆత్మ. అది ఎక్కడ ఎవరిలో లేదు. ఈ ఆత్మ యేసుక్రీస్తులోనికి వచ్చినాక మహిమ శరీరం ధరించుకొని పైకి వెళ్ళిపోద్ది. మానవుడికి అలాంటిది ఉంది. నేను 84లో 747 బోగిలో పోతున్నాను ఫ్రాన్స్కి. అక్కడి నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్ పోవాలి 477. అందులో 495 మంది ఉన్నారు మనుషులు. నిర్మలంగా వెళ్తుంది ఆకాశంలో. మనుషుడికి అలాంటి జ్ఞానం వచ్చింది. ఇంతమందిని తీసుకొని ఆకాశంలోకి వెళ్ళి నిమ్మలంగా వెళ్ళాలి. నేను అప్పుడు చిన్నవాడిని.
నా కిటికీకి వెళ్ళి వచ్చింది, తుంగి చూడను, దాన్ని ఎత్తి తిప్పి చూడను ఎట్టబోతుందని. ఆ పేపకు ఒకసారి నడవను, చిన్నవాడిని కాబట్టి. మళ్ళా వచ్చి దగ్గరికి పోయి చాక్లెట్లు తెచ్చుకోను. తమాషగా ఉంది. మానవుడు ఇంతది కనిపెట్టగలిగినప్పుడు నేను కూడా ఎత్తపడతాను కదా పైకి. దేవుడు నన్ను కూడా పైకెత్తేస్తాడు, ఆఖరికి ఇంకొక మాట చూద్దాం. చూసారా, జ్ఞాపకం ముందు ఉంచుకుంటే నేను కూడా వెళ్ళిపోతానని జ్ఞాపకం ఉంచుకుంటే ఏమంటాడు చూడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోవటానికి దేవుడు వారిని గురించి ఇంకా ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. తల ఉంచుదామా? యేసు పునరుద్ధానుడు అవటం, ఆయన మనల్ని నూతన జీవం వేయటానికి. యేసు పునరుద్ధానం అవటం మనల్ని ఒక నూతన కమ్యూనిటీగా చేయటానికి. యేసు పునరుద్ధానం అవటం మనకు ఒక డిగ్నిటీ ఇవ్వటానికి. మనమందరం పరలోకానికి వెళ్ళాలి. ఇది మన నీకు ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? ఏం సమర్పించావు? ఏమి తిన్నావు? ఏమి రేపు నరకంలో కక్కుతావు? జీవాధిపతి నీ పాదాలకు వందనాలు నాయన. ఆ పరలోకం ఊరికి వచ్చేది కాదు, నీ విశ్వాసం ద్వారా వచ్చేది. ఈ భూలోకంలో నష్టపరుచుకుంటే వచ్చేది, వీటన్నిటిని పెంటతో సమానం అనుకుంటే వచ్చేది. ఆ పునరుద్ధాన బలం మేము కూడా పొందాలని, మా జీవితాలు కూడా తప్పించటం కాదు సమర్పించటం మాకు నేర్పించి ముందుకు దాన్ని సాగించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.